నితిన్ నవీన్ పర్యటనలోని కాంగ్రెస్ నాయకుల పంచలు తడిసిపోతున్నాయని ఏపీ రఘునందన్ రావు హాట్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ కు రేవంత్ రెడ్డి చివరి ముఖ్యమంత్రి అని జోస్యం చెప్పారు. సీఎంకు మంత్రులకు సమన్వయం లేదన్నారు. యూరియా పంపిణీపై రాష్ట్ర ప్రభుత్వం దగ్గర సరైన ప్రణాళిక లేదన్నారు. బీజేపీ ఎంపీలు ఇండ్ల ముందు వడ్లు పోస్తే సీఎం సంగతి చూస్తామని హెచ్చరించారు. ఇక బీజేపీ గెలుపు వ్యక్తుల మీద ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు. భారతీయ జనతా పార్టీ భవిష్యత్ పోరాటాలకి సన్నద్ధం చేయడానికి నితిన్ నవీన్ గారు తెలంగాణకు వచ్చారు. ఆ విషయాల గురించి అవగాహన లేనటువంటి కాంగ్రెస్ నాయకులు ఒక ఆయన అంటాడు నితిన్ నవీన్ గారికి తెలంగాణ గురించి తెలియదు అంటాడు. ఎవరికి తెలుసు మరి? సోనియా గాంధీకి తెలుసా? రాహుల్ గాంధీకి తెలుసా? తెలిస్తే కాళేశ్వరం కట్ట మీదకి వచ్చి కేసీఆర్ దగ్గర 1,00,000 కోట్లు వసూలు చేస్తాం, చేసి పేద ప్రజలకు పథకాలు పంచుతామని చెప్పినటువంటి రాహుల్ గాంధీ గారి మాట దాదాపు సగం పరిపాలన అయిపోయిన తర్వాత మరి 50,000 కోట్లను వసూలు చేయాలి కదా కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారు. దాని గురించి ముందు సమాధానం చెప్పాలి. ఇంకో మంత్రి మాట్లాడుతున్నాడు యూరియా వత్తలేదని. యూరియా కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు యూరియా ఇచ్చింది నరేంద్ర మోడీ గారే. ఇలా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత యూరియా ఇస్తుంది కూడా నరేంద్ర మోడీ గారే. తెచ్చిన యూరియాను పంచడం చేతగాకది అనుకుంటుంది కాంగ్రెస్ పార్టీ మంత్రులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, వీళ్ళ నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు. ముఖ్యమంత్రికి మంత్రులకు మధ్యన శుద్ధి లేదని అధికారులకు అర్థమైన తర్వాత యూరియా కోసం చెప్పుల లైన్లు వస్తాయి తప్ప ఇంకొకటి రావు. లేదా ఎంపీలు ఏం చేస్తున్నారు? మీరేం చేస్తున్నారు? మరి మంత్రులు మిమ్మల్ని ఎన్నుకునేది ఎందుకు ప్రజలు? వచ్చిన యూరియా పంచడం చేత కాకపోతే మీరు పక్క జరుగురు, మేము నిలబడి పంచుతాం. భారతీయ జనతా పార్టీ